హలో. ఐ లవ్ యూ. సడన్లీ సో మచ్ లవ్. అహో అహో ఏసే. ఏ అమ్మాయికైనా పెళ్ళవుతుందంటే హ్యాపీగానే ఉంటుంది కదా. నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? నాకు ఎలా చెప్పి ఎవరిని పెళ్లి చేసుకుంటావా? నేను పిచ్చోడా నీతోనే. నాతో నిన్నా మా డాడీ మన పెళ్లి ఒప్పుకున్నారు. నేను కలుస్తానన్నారు. గెట్ రెడీయా? ఎస్. బాయ్ బాయ్. లక్కీని లక్క. లక్ష్మి లక్ష్మి వేప పండ్లలో కర్పూరం నిమ్మకాయ తీసుకురావే, అమ్మవారు వచ్చేసింది. అమ్మా అమ్మా నన్ను కనికరించడానికి వచ్చేసావా తల్లి? నీ ఫేస్ కరుణ ఒకటే. ఓ ఇది పూనకం కాదా పిచ్చి గంతులా? మీరు నా పెళ్లిలో వేయాల్సిన డాన్స్ చూసి ప్రాక్టీసా? అమ్మా నాకు మతి మరి పని, ఈ జన్మలో పిల్ల రాదు పెళ్లి కాదు అన్నాడు కదా మీ ఆయన. నేను ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నా. నీకు పెళ్ళే? అవును, నాకే పెళ్లి. ఈ షాక్ సాయంత్రం దాకా సస్టైన్ చేయండి. మా మామయ్య వచ్చి తాంబూలాలు ఇస్తాడు. అప్పుడు దాకా ఈ టీవీ కట్టేయండి. అమ్మా మంచి డ్రెస్ సెలెక్ట్ చేయాలి. మామయ్య పడేయాలి. గగనపు వీధి వీడి వలస వండిపోగిన నీలి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. బాబు కొంచెం సౌండ్ తగ్గించమ్మా ప్లీజ్. సాంగ్ బాగుంది కదా సార్. అదేరా నా ప్రాబ్లం. తగ్గించు. ప్రపంచం మొత్తం నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. నువ్వు మాత్రం ఒకరా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం పాపం చూస్తుంటారా? వాటర్ తెచ్చుకుంటాను. నేను చూడను. ఒక్క నిమిషంలో వస్తానండి. ఆ ఒక్క నిమిషం చాలా బతుకు బస్ స్టాండ్ అయిపోయాను. అయ్యో ట్యాప్ ఇక్కడే ఉందండి. వాటర్ పట్టుకోవడానికి ఇబ్బంది అని ఇక్కడ నుంచి వెళ్తున్నా. చూడండి కొంచెం. అది నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు తల్లి. అమ్మా అమ్మో డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. క్యూట్. నువ్వు దయచేసి కొంచెం అటు పక్క కూర్చోవే తల్లి. చంపేస్తాను, అర్థమైంది? నాకు మనిషి పరిచయం అయితే ముందాడి లోపం పరిచయం అవుతుంది. లైఫ్ లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించు. ఈయన ఇక్కడికి వస్తున్నాడేంటి? చూసాడంటే మొత్తం కంపైపోతుంది. ఎక్కడికమ్మా? స్విమ్మింగ్కి వెళ్దామనా? మమ్మీ ఇక్కడ ఏంటమ్మా? మీ పాపేనా? బుద్ధుందా అసలు? ఇలా పసిపిల్లని వదిలేసి వెళ్తారా? కొంచెం ఉంటే ఏమయ్యేదో తెలుసా? ఏంటయ్యా ఒక నిమిషం పాపం చూసుకోలేకపోయావా? పసిపిల్లని అలా వదిలేసి వెళ్తావా? నువ్వు అసలు మనిషివేనా? మతి మరుపు మనిషి అమ్మా. పాప మర్చిపోయి ఉంటాడులే. ఏమయ్యా పెద్దవాళ్ళనంటే ఎలాగో మర్చిపోతావు. పసిపిల్లనేంటి అంటే ఇతను మీకు ముందే తెలుసమ్మా. ఏదో నా అదృష్టం బాగుండి వీడికి దూరంగా హ్యాపీగా ఉన్నాను. లేకపోతే నీ ప్లేస్ లో నా కూతురు, ఈ పాప ప్లేస్ లో నా మనవరాలు ఉండేది. ఓహోహో దేవుడు కాపాడేశాడు. వీడు మతి మరుపుకి బ్రాండ్ అంబాసిడర్ అమ్మా. మైండ్ డైవర్షన్ కి ఐకాన్, యూత్ ఐకాన్. కరెక్టేనా బాబు నేను చెప్పింది? అంత మతి మరుపు ఎక్కడ చూడలేదు. చిచి. అబ్బో అర్రే ఏంటయ్యా ఫీల్ అయిపోతున్నావు? ఆమె తిట్టిందనే? బాధపడకులే, ఇది గుర్తుండదు నీకు. ఎంజాయ్. ఏంటమ్మా బంగారం, ఎక్కడా అల్లుడు గారు? కొంచెం చూద్దాం నాన్న, ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడేమో. നിങ്ങൾ സംസാരിക്കണം ഫോൺ ഔട്ട് ഓഫ് കവറേജ് ഏരിയയിലോ തുടങ്ങി. దయచేసి 10 నిమిషాలు ఆగి ఇరిక్కి అని ఒక 9.
అమ్మా ఆయన ఓవర్ యాక్షన్ ఆపమని చెప్పు. సాయంకాలం షాక్ అవుతా అన్నావు కదరా, షాక్ అవుతున్నా. ఏమండి ఏ మనిషికైతే నీ గురించి పూర్తిగా తెలుసు, ఏ గుండెకాయ అయితే నీ మతిమరపు వల్ల హత్య అయిందో, ఆ ఇంటికి అల్లుడైపోదాం అనుకుంటున్నావా? ఏంటి మీకు కామెడీ ఉందా? రే, ప్రతి మనిషి లైఫ్ లో కామెడీ ఉంటుందిరా, కానీ నీ లైఫే కామెడీ అయిపోయింది. నా మాట విను, ఆ ప్రేమను పక్కన పెట్టి అదిగో నీ వెనక నా లక్ష్మిని ప్రేమించు. అయ్యగారు నన్ను ఆశీర్వదించండి అయ్యా. శీఘ్రమేవ కళ్యాణం ప్రాప్తిరేస్తుంది. నువ్వు లోపలికి పోవే. సిగ్గేస్తుందండి. నీకు ఇంతకంటే బెటర్ వైఫ్ ఎక్కడ దొరుకుతుందిరా? అది చీర మార్చిందంటే ఐశ్వర్యరాయ్ కంటే అందుగత్తరా. ఆ బ్యాక్ బ్లాక్ చూడు. ఏమండి ఏంటా మాటలు? అసలే వాడు అలా బాధపడుతుంటే. అమ్మా ఈ రోజు ఒక్కరోజు నన్ను ఎక్స్క్యూజ్ చేసేయి. ఫుల్ గా మందు కొట్టి పడిపోతే తప్పితే నెక్స్ట్ ఏం చేయాలో క్లారిటీ వచ్చేటట్లేదు. ఓకే నాన్న, లిమిటెడ్ గా తాగి లేట్ అయినా ఇంటికి వచ్చేసాయి. పదరా. సచ్చిను వీడికేం పని ఇక్కడ? లక్కీని డాడీని కలిపి వీడిని ఏం చేస్తానో చూడు. హాయ్ డార్లింగ్. అర్జెంట్ గా మా నాన్న కలు. నిన్ను నువ్వు మిస్ చేయకుండా ఉంటే ఈ పాటికి నాన్న నిన్ను చూడ్డం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయడం జరిగిపోయి ఉండేది. నువ్వు ఎలాగైనా కలవాల్సిందే. కలవాల్సిందేనా? ఖచ్చితంగా. నా కర్మ కాలిపోవాల్సిందేనా? అవును. ఏంటి? అదే రావాల్సిందేనా అంటున్నా. రావాల్సిందే. ఎప్పుడు కలవాలి? ఒక్క నిమిషం. నానా లక్కీ లైన్ లో ఉన్నాడు, కలుస్తానంటున్నాడు మిమ్మల్ని. ఖచ్చితంగా వస్తాడా అడుగు, లేకపోతే లాస్ట్ టైం లాగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడా? సోషల్ సర్వీస్ కదా, అతనంతే. టైం చెప్పండి, ఇప్పుడు వచ్చేస్తాడు. సరేలే, హాఫ్ అన్ అవర్ లో సేమ్ ప్లేస్ కి రమ్మను. థ్యాంక్స్ బంగారం, బాగా మాట్లాడు. బంగారం అంట, లైఫ్ మట్టి ముద్ద అయిపోతుంది. మట్టి ముద్దేరా ఏంట్రా హైబ్రిడ్ పూలు పళ్ళ కోసం కోడి పెంట గేదె పేడతో తయారు చేసిన షిట్ గోల్డెన్ శాండ్రా ఇది. ఇది వాడితే మొక్కలకు ఎరువండదు, రైతుకు అరువండదు. ఈ పంట కోసమేనా ఇన్ని రోజులు కనపడకుండా పోయావు? అవునరా, నువ్వు ఎలాగైనా దీన్ని వాడి నాకు మర్చి పెడితే తెచ్చి పెడితే షిట్ 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 గోల్డెన్ శాండ్ సైంటిస్ట్ గా సెటిల్ అయిపోతాను రా. చూడరా, స్మెల్ ఇట్ రా, స్మెల్ ఇట్ రా, చెక్ ఇట్ యా. ఎవరంకుల్? లక్కీ అని చాలా మంచి కుర్రాడు. ఈ రోజుల్లో ఎంత వెతికినా అలాంటి వాడు దొరకడనమాట. షీజ్ ఇన్ లవ్ విత్ హిమ్. అంకుల్, నందన సెలెక్ట్ చేసుకుందంటే అతను ఎవరో సామాన్యుడై ఉండడు. ఒకసారి నేను చూడచ్చా? వై నాట్? ఇడ్లీ తిను, వెళ్దాం. ఏమైందిరా? దయచేసి దూరంగా పెట్టరా. పెట్టానులే గాని ఆ ఫోన్ వల్ల టెన్షన్ ఏంటి? నేను మా మావయ్యని కలవాలంట. కలు ఆయన కలిసారంటే అంతే. నా మతిమరుపు గురించి ఆయనకి ఇంచి ఇంచు తెలుసు. ఆయన కలవకపోతే ఇప్పుడు చంపేస్తుంది. కలిస్తే ఆయన చంపేస్తాడు. షిట్ గోల్డెన్ శాండ్. ఈ గంట గట్టేకేదా? సింపుల్ రా. ఇవాళకైతే ఓ మంచి యదవన్ జ్యూస్ బుక్ చేసి అల్లుడని పరిచయం చెయ్యి. ఈ రోజుకి నీ ఫేస్ తప్పించు, తర్వాత తీరిగా ఆలోచించు. ఎవరన్నా ఎదురు అన్నారా? నేను కాదు. నాకు తెలిసిన ఏదో నువ్వు అక్కడ